Namaste, this is Mani. Welcome to Vijay Kranti, Voice of Telangana. మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు పదండి తోసుకు అంటూ దేశంలోని యువత ఇప్పుడు కదం తొక్కుతూ పదం పాడుతూ మరో ప్రపంచం వైపు అడుగులేస్తోంది. దేశ భవిష్యత్తు ఇక తమ చేతుల్లోనే ఉందని గుర్తించిన జెన్జీ హక్కుల సాధన కోసం పోరాటంలో ఎంతవరకైనా కొట్లాడేందుకు వెనుకాడట్లేదు. ఈ పోరాట స్ఫూర్తి గెలుపోటంలను డిసైడ్ చేసే బలం యువతలో గుర్తించిన రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ వైపు లాక్కునేందుకు పోటీ పడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి విజయక్రాంతి వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన అంశాన్ని చూద్దాం. జెన్జీ వైపు చూపు. యువ నాయకత్వానికి పెద్దపీట వేసేందుకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు, యువతకు జై కొడుతున్న రాజకీయ పార్టీలు. ఢిల్లీలో నీట్ అంశంపై జెన్జీ ఉద్యమంతో దేశంలోని యువత మొత్తాన్ని కదిలించడమే కాదు, అన్ని రాజకీయ పార్టీల దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లో ప్రభుత్వ పాలసీల్లో భాగమైతే సమస్యల పరిష్కారంతో పాటు దేశాభివృద్ధికి బాటలు వేయొచ్చని యువత భావిస్తోంది. ఈ తరుణంలో యువతను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పావులు కదిపే పనిలో పడ్డాయి. ఇక కేవలం యువతను ఓటు బ్యాంకుగా మాత్రమే చూడకుండా అధికారాన్ని చేపట్టేందుకు సీట్లు ఇచ్చే అవకాశమూ కనిపిస్తోంది. ఇందుకోసం యువతను తమ విధానాలతో ఆకర్షించేందుకు పార్టీలు పదును పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన వ్యూహాలను సిద్ధం చేయడంలో మన సీఎం రేవంత్ రెడ్డి అందరికంటే ఒక అడుగు ముందే ఉన్నట్టు కనిపిస్తున్నారు. 18 ఏండ్లకు ఓటు హక్కు ఉన్న యువతకు 21 ఏండ్లకే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలన్న డిమాండ్ను ఆయన తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం 25 ఏండ్లుగా ఉన్న ఈ వయో పరిమితి తగ్గింపు డిమాండ్తో త్వరలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపేందుకు సిద్ధమని ప్రకటన కూడా చేశారు. రేవంత్ రెడ్డి ప్రకటన యువతను ఆకర్షించే ఓ మంత్రంగా చూడొచ్చు. ఎందుకంటే 21 ఏండ్ల వయసులోనే పోటీకి అవకాశం కల్పిస్తే 25-30 ఏండ్ల వయసులో మంత్రి పదవులు దక్కి విధానపరమైన నిర్ణయాల్లో యువత భాగస్వామ్యమయ్యే వీలు కలుగుతుంది. అలాగే విద్యార్థి, యువజన రాజకీయాల్లో నుంచి నేరుగా చట్టసభల్లోకి వెళ్లే ఛాన్స్ దొరుకుతుంది. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేస్తే మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. అన్ని పార్టీలు యువతను ఆకర్షించడం ద్వారా తమ గెలుపు అవకాశాలను పెంచుకోవాలని వ్యూహాలకు పదును కూడా పెడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం విజయక్రాంతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.